ఉన్నారో వాళ్ళకి ఎక్కడైతే ఫీజులు కట్టించుకున్నారో అది ఇమ్మీడియట్ రిటర్న్ చేసి గవర్నమెంట్ బాధ్యత తీసుకుని పూర్తి స్థాయి వైద్య ఖర్చుల్ని భరించే కార్యక్రమం చేయాలని పూర్తి స్థాయిగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ నేను చెప్తానండి, నిజంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటే అసలు ఈ కంటామినేషన్స్ అనే ఇష్యూసే వచ్చి ఉండేవి కాదేమో. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ డాక్టర్ని పెట్టిన సందర్భం కూడా జగనన్న తీసుకుని వచ్చాడు. ఇవాళ సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ కన్నా దారుణంగా పని చేపిస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకుని ఒత్తిడికి గురై చనిపోయిన సందర్భాలు, వాళ్ళు ర్యాలీలు కూడా చేస్తా ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ అసలు ఉందా బతికుందా అని అడుగుతున్నాం. కేవలం ఏంటంటే ఒక కక్ష సాధింపు చర్యలు, వాలంటీర్లకి అధిక జీతాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి వాళ్ళతో పనులు చేయించుకుని వాళ్ళందరినీ కూడా పక్కకు తీసేసిన సందర్భం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అంతా కల్తీ.